వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ ముహూర్తాన సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ ముగించేశాము, ఇక ట్రయల్కి వెళ్ళాలి అని కోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ రోజు నుంచి కూడా వైఎస్ సునీత మళ్ళీ తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు వీటితోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఈవెన్ షర్మిల గారు కూడా దానికి సంబంధించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆవిడ అన్నటువంటి మాటలు చూస్తే, ఎంపీ టికెట్ విషయంలో అవినాష్కి ఎప్పటికైనా వివేకానంద అడ్డు అని గ్రహించి ఆయన హత్య చేశారు. సునీత భర్తే వివేకానందాన్ని చంపించారని, చంద్రబాబు కోసం పనిచేశారని దుష్ప్రచారం మొదలుపెట్టారు. తనకి ప్రాణహాని ఉంది అని తెలిసినా కూడా న్యాయం కోసం పోరాడుతుంది. ఇక అన్నగా జగన్కి కనీసం కనికరం కూడా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక వివేకానందరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానందరెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కు ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా, మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ. అయినా ఏమడిగింది? మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. పోనీ చంద్రబాబు గారైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సిబిఐ అన్యాయం చేస్తుంది, బీజేపీ అన్యాయం చేస్తుంది, ఈ కేసును నీరు గారుస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఈరోజు సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. అసలు నిరంతరం 7 ఏళ్ళు అయింది. నిన్న మొన్నటికి మార్చి 15కి 7 ఏళ్ళు అయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు చేస్తుంది. అంత గట్టిగా నిలబడ్డ ఆడబిడ్డ మీద ఇంత దారుణంగా మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా?
మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అవినాష్ రెడ్డి కూడా, బెయిల్ మీద ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారు. సాక్షి టీవీలో అసలు ఎలా వచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన స్క్రోలింగ్ ఇవన్నీ, దానికి మళ్ళీ ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, వీటన్నిటి మీద క్వైట్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ అనేది ఆయన ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే అసలు నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడచ్చా అన్నటువంటి క్వశ్చన్ చాలామంది అడిగారు. మేబీ అది కరెక్టేనేమో, క్వశ్చన్ కరెక్టే కానీ ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి అందులోనే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి లాంటి వాళ్ళు టీవీ డిబేట్లలోకి ఎక్కి మాట్లాడినప్పుడు లేనిది అవినాష్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టే హక్కు లేదా అన్నటువంటి లాజిక్ కూడా వస్తుంది. సో ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఇక్కడ జరిగినటువంటి హత్య రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్య అనేది అందరికీ తెలిసింది, రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసు, పులివెందుల్లో కూడా చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ కూడా దర్యాప్తు సంస్థలు, తర్వాత న్యాయస్థానాలు వీటికి ఆధారాలు కావాలి కాబట్టి ఆ ఆధారాలు చేసిన వాడు ఎవడు, చేయించింది ఎవరు అనేదాకా వెళ్ళలేకపోతున్నారు. అందుకని చెప్పే కేసు క్లోజ్ అనేటువంటిది చేస్తున్నారు. ట్రయల్ అవ్వాలి, ట్రయల్ అయిపోయి మిగతా నిందితులందరికీ కూడా శిక్షలు పడాలి దీంట్లో అనేది. బట్ ఇక్కడ షర్మిల గారు మాట్లాడినా, లేదంటే వైఎస్ సునీత గారు మాట్లాడినా, మాకు ఇగో ఇందులో ఇక్కడ దాకా ఉన్నాయి, దీని వెనకాల ఉన్నటువంటిది ఎవరు, పొద్దున్న విషయం ఎవరికి తెలిసింది, పైగా టైమింగ్, యూటీసీ టైమింగ్కిను మన ఇండియన్ టైమింగ్కి ఇలా ఉంటుంది డిఫరెన్స్. వాళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకున్నటువంటి పాయింట్ డిఫరెంట్ పాయింట్, అది అర్థం చేసుకోలేకుండా ఏదో అవినాష్ రెడ్డి చేసాడు, ఇంకోటి చేశాడని మాట్లాడుతున్నారు అని చెప్పని. సిఐ శంకరయ్య అక్కడ రక్తం కడిగేసిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్, దాని మీద క్లారిటీ లేదు. ఈసీ గంగిరెడ్డి ఎందుకు చనిపోయాడో, లేదంటే సాక్షులు ఎందుకు చనిపోయారో, తర్వాత ఇంకా చాలామంది బంధువులు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు కుట్లేసినటువంటి డాక్టరు, కాంపౌండర్, ఇలా చాలామంది ఉన్నాయి. వీళ్ళలో ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. బట్ సిబిఐ వాళ్ళకి కనిపించట్లేదా అన్నటువంటి పాయింటే. సో మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడినటువంటి షర్మిల గారు చాలా గట్టిగానే ప్రశ్నించారు. రెండో పక్క ఏంటంటే కోర్టులో షర్మిల గారికి వైఎస్ విజయమ్మ బినామీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ కూడా వేశారు ఎన్సీఎల్టీ చెన్నైలో. సో దానికి సంబంధించి కూడా మొత్తానికి షర్మిల ఎందుకో చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని ఎలాగైనా క్లియర్ చేయాలి, క్లియర్ ఇన్ ద సెన్స్ తప్పు చేశాడని నిరూపించడానికి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారా, లేదంటే చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయారా, ఇలాంటి తప్పుడు ప్రచారం ఇది అని మాట్లాడుతుంటే, సొంత బాబాయిని కోల్పోయినటువంటి, తండ్రిని కోల్పోయినటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమ్ముడు పోవడం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తున్నటువంటి వాళ్ళే కదా. అమ్ముడు పోవడం అనేది ఎక్కడ వస్తుంది అనేదే ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్న. దానికి ఇక సమాధానాలు అంటారా? సమాధానాలు అనేవి ఏమున్నాయి? ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకోవడమే ఈ కేసులో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.